నేను మర్చిపోయాను ఒకటి. ఆ పాట ఏంటంటే రావణాసుడు సీతమ్మ నెక్కిపోతాడు కదా, అప్పుడు సీతమ్మ నగని చీర కొంగు చింపి అట్లా గాజులు పట్టీలు ఇయర్ రింగ్స్ అన్ని వేసేసి 5 వారాల మధ్యలో వాళ్ళు తెలుసుకుంటారేమో అని పాడేస్తారు. వాళ్ళంటే ఒకటేమో సుగ్రీవుడు, 4 మంత్రులు, 4లో ఒకళ్ళు హనుమాన్. సుగ్రీవుడు అవడ తల్లిని అక్కడ రాక్షసులు తీసుకెళ్ళిపోతున్నారు అని దాచిపెట్టాడు. అక్కడ కొన్ని రోజులకి రామలక్ష్మణులు వెతికి అక్కడికి వస్తారు. పంప నది ఉంటుంది అక్కడ. 2 ముసళ్ళు ఉంటాయి, ఏనుగులు తిరుగుతూ ఉంటాయి చుట్టూట, అరుషిముఖ పర్వతం చుట్టూట. ఎవరైనా మనుషులు కనిపిస్తే వాళ్ళని తీసుకొని తొండంతా నీళ్ళలో పడేస్తాయి. ఇప్పుడు ముసళ్ళు కొరికేస్తాయి. రామలక్ష్మణులు కబంధువు చెప్పారని వెళ్తూ ఉంటారు. అప్పుడు సుగ్రీవుడికి భయం వేస్తుంది. వాళ్ళు రాలేరని వీళ్ళిద్దరిని పంపించారు. వీళ్ళేమో నార చీరలు కట్టుకున్నారు, వీళ్ళ చేతిలో కోదండాలు ఉన్నాయి. కోదండం అంటే విన్నని చెప్పడానికి వస్తున్నారు అని ఒక్కొక్క మించి ఒక్కొక్కటికి ఇలా ఉంటాయి కదా, బట్టల పై నుంచి పరిగెత్తారు. మనుషులు కూడా సుగ్రీవుడు వెనకాల గెంతుతూ ఉంటారు. గెంతి మళ్ళీ ఒక్కొక్క పైన కూర్చుంటాడు సుగ్రీవుడు. అప్పుడు హనుమాన్ అంటారు, నువ్వు ఇలా గెంతున్నావెందుకు? వాళ్ళు అవడ తెలుసుకొని వాళ్ళు నిజంగా నిన్ను చంపడానికి తెలుసుకోకుండా గెంతున్నావెందుకు సుగ్రీవా అని అంటాడు హనుమాన్. అప్పుడు సుగ్రీవుడు నువ్వు నీ వేషం వేసుకొని వెళ్ళు చెప్తాడు. ఇప్పుడు హనుమాన్ సన్యాసిలాగా వెళ్తాడు. ఇప్పుడు హనుమాన్ రామలక్ష్మణుడితో ఏం మాట్లాడతారో ఇప్పుడు చెప్తున్నాను నేను. మీరేంటి నార చీరలు కట్టినాడు కానీ చేతులేమో కోదండాలు ఉన్నాయి అని అంటారు. మీరేమో చూడ్డానికి చాలా స్ట్రాంగ్గా ఉన్నారు, అసలు మీరు ఋషులా లేదంటే రాజులా అని అడుగుతారు హనుమాన్. నేను సుగ్రీవ మంత్రుడిని, ఋషిముఖ పర్వతం పైన ఉంటాను నేను. నా పేరు హనుమ, నీ పేరేంటి అని అడుగుతారు. అప్పుడు రాముడు అంటాడు లక్ష్మణుడితో, అసలు ఈయన మెల్లిగానూ మాట్లాడట్లేదు, గట్టిగానూ మాట్లాడట్లేదు, అంత సమానంగానే మాట్లాడుతున్నాడు అని ఇంకా చక్కగా మాట్లాడుతున్నాడు. మనము ఇలాంటి వాటితో ఫ్రెండ్షిప్ చేయాల్సిందే, సుగ్రీవుడితో ఫ్రెండ్షిప్ చేద్దాము అని చెప్తాడు రాముడు. లక్ష్మణుడు చెప్తాడు హనుమాన్కి, నా పేరు లక్ష్మణుడు, మా అన్నయ్య పేరు రాముడు అని చెప్తాడు. హనుమంతుడు వాళ్ళిద్దరిని భుజం పైన ఎక్కించుకొని నెక్కొట్టుకుంటూ తీసుకెళ్తాడు సుగ్రీవుడి దగ్గరికి. అప్పుడు సుగ్రీవుడికి మొత్తం జరిగిందంతా చెప్తాడు కదంతా. అప్పుడు సుగ్రీవుడు చెప్తాడు, మనిద్దరము ఇలా భుజాలని అటాక్ చేసుకొని చేయి పట్టుకున్నాము, అప్పుడు మనిద్దరికి ఫ్రెండ్షిప్ అయిపోతుంది అని చెప్తే అప్పుడు భుజాలు ఇలా పట్టుకొని ఫ్రెండ్షిప్ అయిపోతాడు. ఇంకా తర్వాత అగ్నిని తయారు చేసి రాముడు సుగ్రీవుడు మేమిద్దరం ఫ్రెండ్స్గా ఉంటాము అని ఫ్రెండ్షిప్ చేసుకుంటారు, ప్రామిస్ చేసుకుంటారు. ఇంకా సుగ్రీవుడేమో ఒక చెట్టుని విరిచి రాముడికి కూర్చోమని ఇస్తాడు. హనుమంతుడేమో ఇంకో చెట్టుని విరిచి లక్ష్మణుడికి కూర్చోమని ఇస్తాడు. సీతమ్మ కొంగులో వేస్తుంది కదా అన్ని నగలు, దాన్ని దాచిపెట్టిన దాన్ని చూపిస్తే రాముడు అంటాడు, నేను సీతమ్మ చేయిని పట్టుకున్నప్పుడు ఈ గాజునే చూస్తాను అని అంటే అప్పుడు లక్ష్మణుడికి ఇస్తే అప్పుడు నేను సీతమ్మకి దండం పెట్టేటప్పుడు ఈ పట్టీలనే చూస్తాను అని లక్ష్మణుడు అంటాడు. అప్పుడు సుగ్రీవుడు ఏం చెప్తాడంటే, మేం బాధపడుకున్నామా, మనము సీతమ్మని వెతుకుదాము
కానీ నాకు ఇప్పుడు రాజ్యం లేదు, అన్న వాళ్ళు నేను తన్నేశాడు. ఇంకా నా భార్యని తన దగ్గర ఉంచుకున్నాడు. నువ్వు వాళ్ళని చంపితే కానీ నేను నీకు సాయం చేయగలుగుతాను అని చెప్తే అప్పుడు రాముడు అంటాడు, నీకు వాళ్ళకి ఎలా ఫైటింగ్ వచ్చినా జరిగినట్టు చెప్పు సుగ్రీవ అని అడిగితే సుగ్రీవుడు మొత్తం చెప్తాడే. ఏమనంటే మాయావి అని ఒక రాక్షసుడు ఉన్నాడు. ఆ రాక్షసుడు కిందకి వచ్చి వాళ్ళని పిలుస్తాడు. నీకు ఎక్కువ బలం ఉందా నాకు ఎక్కువ బలం ఉందా చూద్దాము, అలా ఒకరు చచ్చిపోవాల్సిందే, ఇద్దరు బతకలేము అని అడిగితే ఆ మాయావి అని అంటే అప్పుడు వాలి బయటకు వస్తారు. ఇంకా మాయావి పరిగెత్తు ఉంటే వెనకాలే వాలి వెనకాలే సుగ్రీవుడు ఒక గుహలోకి వెళ్తాడు. మాయావి ఇప్పుడు వెళ్ళేటప్పుడు ఆ గుహలోకి వాలి చెప్తాడు. ఏం చెప్తాడంటే నువ్వు ఇక్కడ బయట ఉండు అని చెప్తే అప్పుడు 1 year వరకు అక్కడే ఉంటాడు. సుగ్రీవుడు ఉంటాడు అక్కడే. అప్పుడు మాయావిని చంపిస్తాడు వాలి. అప్పుడు ఏమవుతుందంటే రథం గుహలో నుంచి బయటకు వస్తుంది. అప్పుడు నేనేమనుకున్నానంటే ఆ రథాన్ని చూసి వాళ్ళు చచ్చిపోయాడేమో అని అనుకొని ఒక రాయిని అడ్డం పెట్టేశాను. రాయిని అడ్డం పెట్టేసి సుగ్రీవుడు కిందకు వచ్చేస్తాడు. ఇప్పుడు వానరులందరూ అంటారు ఆవిడొకరు రాజు అవ్వాల్సిందే, రాజు లేకుండా రాజ్యం ఉండకూడదు అని అంటాడు. అప్పుడు సుగ్రీవుని రాజు చేస్తాడు. అప్పుడు కష్టపడి ఆ రాయిని తీసి వాళ్ళ కిందకు వస్తాడు. సుగ్రీవుడిని వాళ్ళు అరుస్తారు. ఇప్పుడు వాళ్ళకి కోపం వస్తుంది. ఎందుకు రాయి అడ్డం వచ్చేసావు, కావాలని చంపాలని అడ్డం పెట్టొచ్చావు ఎందుకు సుగ్రీవ అని అరుస్తాడు. అప్పుడు సుగ్రీవు చెప్తూ ఉంటే మాట్లాడినప్పుడు వాలి యుద్ధం జరుగుతుంది. వాళ్ళిద్దరికి భూమి మొత్తం తిరుగుతాడు సుగ్రీవుడు వాలి నుంచి తప్పించుకోవడానికి. ముందర సుగ్రీవుడు వెళ్తాడు, సుగ్రీవుడు వెనకాలే వాలి వెళ్తాడు, వాలి వెనకాలే హనుమాన్ వెళ్తాడు. అప్పుడు ఇంకా అలసిపోతాడు సుగ్రీవుడు. ఇప్పుడు అక్కడ ఒక చోట కూర్చుంటాడు. అప్పుడు హనుమాన్ అంటాడు, నువ్వు ఎందుకు పర్వతం పైనకి వెళ్ళలేదు, వాలి వెళ్తే వాలి తలలు 1000 ముక్కలు అవుతుంది కదా, 1000 అంటే 1000 ముక్కలు అవుతుంది కదా. మతంగ మహర్షి ఆసనం దుందుబీని ఇంకో రాక్షసుడు ఉంటాడు. ఆ దుందుబీని కోపం తెచ్చుకోలేక పరిస్తే మతంగ మహర్షి ఆసనం దగ్గర వెళ్తుంది. మతంగ మహర్షికి డిస్టర్బెన్స్ చెప్పిస్తాడు. ఎవరైతే ఈ ఋషిముఖ పర్వతం పైనకి ఈ చచ్చిపోయిన తల్లని ఎవరైతే విసిరారో వాళ్ళ తల్ల 1000 ముక్కలు అవుతుంది అని చెప్తే అప్పుడు వాలి అక్కడికి రాడు. అందుకని సుగ్రీవుడు అక్కడ దాక్కుంటాడు ఋషిముఖ పర్వతం పైన 4 మంత్రులతో కలిసి. అదంతా రాముడికి సుగ్రీవుడు చెప్పాడు. రేపొద్దున నేను రాముడు వాళ్ళని చంపుతాడు కదా, ఆ పాట అంతా చెప్తాను.